హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. స్పెషల్ రెసిపీ ఏంటి అంటే ఇది చాలా చాలా హెల్దీ అన్నమాట. అదే వచ్చేసి మష్రూమ్ కర్రీ. సో పుట్టగొడుగుల కూర ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసి, తాలింపు గింజలు వేసి, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, ఉల్లిపాయ లేకపోతే 2 ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో సాల్ట్ కానీ పసుపు కానీ వేస్తే మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి. సో ఈ ఆనియన్స్ అనేవి మనకి కర్రీకి ఇదే గ్రేవీ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆనియన్స్ని దగ్గరికి ఫ్రై చేయాలండి. ఈ ఆనియన్స్ అనేవి చిన్నగా అయిపోవాలి, అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో ఈ మష్రూమ్ కర్రీ అనేది చిన్న వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి కానీ చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. సో కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. నెక్స్ట్ మనం కట్ చేసి నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇలా మష్రూమ్స్ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ తాలింపు అనేది మష్రూమ్స్కి బాగా పట్టాలన్నమాట. సో కింది నుంచి మీదికి బాగా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ చూస్తున్నారు కదా, ఇది మనకి మష్రూమ్ అనేది తొందరగా మనకి ఫ్రై అవుతుంది. మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి కుక్ అవుతాయండి. సో మనకి కర్రీ చాలా తొందరగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో ఇది మనకి మంచి ఏమంటారు చికెన్ కర్రీ, మటన్ కర్రీ తిన్నంత టేస్ట్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఈ మష్రూమ్స్ కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకోండి. సో ఉప్పు 1 స్పూన్ అయితే కారం 1.5 స్పూన్, ధనియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసి ఈవెన్గా కలిపేసుకోవాలి. సో ఇది మనకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ రావాలి అనుకుంటే మీరు చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో అది కొద్దిగా చాలా లైట్గా వేసుకోవాలన్నమాట. మరీ పులుపు లేకుండా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతపండు గుజ్జు వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. సో ఇది కలిపేసుకొని మీరు కొద్దిగా ఒకవేళ పులుపు ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో గ్రేవీ కోసం. సో మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి మష్రూమ్ కర్రీ అనేది చాలా తొందరగా కుక్ అవుతుందండి. అండ్ ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందని అర్థం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ రెసిపీ. సో మష్రూమ్ కర్రీ, పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.